మేడం నమస్తే, మీ పేరు? నా పేరు రాయరంగమ్మ. ఏంటండి మరి 2025 సంవత్సరం కూడా గడిచిపోయింది. వీళ్ళు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది. అసలు ఎలా ఉందండి 2025 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి సంక్షేమం కానీ ప్రజలకు అందించగలిగారు మీరు? 2000 చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కోరుకున్నది ఒకటే, పింఛన్లు కోరుకున్నారు, అలాగే రోడ్లు కోరుకున్నారు, మంచి పరిపాలన కావాలి అన్న భావంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ విధంగా పరిపాలన చేస్తున్నారా వీళ్ళు ఈరోజు? ఆ విధంగా పరిపాలన చేసేది నెంబర్ 1గా చేస్తున్నారు. ప్రజలే మెచ్చుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలే బ్రహ్మరథాన్ని పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతసేపున్నా ప్రజలకి మనం అభివృద్ధి చేయాలి, మన ప్రజలు మనల్ని గెలిపించారు, మన ప్రజలకి ఏదో కార్యక్రమాలు చేయాలన్న భావంతో కూటమి ప్రభుత్వం ముందుకు ప్రయాణం చేస్తుంది. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటండి? ప్రజలు ఏ అంశాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటారు వీళ్ళ ప్రభుత్వంలో రిసీవ్ చేసుకున్నారంటే వితంతు పింఛన్లు, వృద్ధా పింఛన్లు. గతంలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారులు రాగానే మీకు 4000 పింఛన్ ఇస్తానని చెప్పినటువంటి 3000 ఇస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. అంటే ఒకేసారిగా పెంచకుండా సంవత్సరం 250 రూపాయలు పెంచారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు పెంచాలని చెప్పారు వృద్ధా పింఛన్లకి. రాగానే వికలాంగులకి, వితంతువులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాగానే 1000 రూపాయల కాడికి పెంచి ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మరి ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఎలా ఉందండి అసలు? ఏ విధంగా స్పందన వస్తుంది పెన్షన్ పంపిణీకి వెళ్ళినప్పుడు? ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో. ఏంటి అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? రిసీవ్ అనేది బాగానే చేసుకున్నారు. ఇచ్చిన వాళ్ళు చాలామంది కూడా పింఛన్లు తీసుకున్న కూడా ఆనందంగా ఉన్నారు. 4000 కూడా అవ్వ తాతల కూడా ఏదో ఒక అవసరాలకే అనే విధానం ఉంటుంది. కానీ మేము కోరుకున్నది ఏంటంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము ఏం తీసుకెళ్తున్నామంటే ఇంకా కొత్త పింఛన్లు అనేది ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. మేము డివిజన్లోకి వెళ్ళేటప్పుడు కూడా పింఛన్ తీసుకున్న ఒక అవ్వ తాత సంతోషంగా ఉన్నారు, ఇంకొక అవ్వ తాతకేమో పింఛన్ వాళ్ళు చెప్పి కొంచెం బాధగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో బాగా పూర్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు కూడా కొత్తగా పింఛన్ శాంక్షన్ చేయాల్సిందిగా నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంటే ఏంటండి, అంటే ఇచ్చే వాళ్ళు పీకేసారా పెన్షన్లు, లేదంటే కొత్త పెన్షన్లు ఇవ్వమని అడుగుతున్నారా మీరు? ఇచ్చేవాళ్ళు పీకేసింది సైకో ప్రభుత్వం తీశారు. గతంలో సైకో ప్రభుత్వము పింఛన్ వస్తున్నట్టు ఎన్టీ రామారావు గారు ఉన్న టైం కాడి నుంచి పింఛన్ ఇస్తున్నారు. 5 సంవత్సరాలు సైకో ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛన్ తీసేశారు, రేషన్ కార్డులు తీశారు, పింఛన్లు తీశారు. ఏంటంటే మీకు ఐటీ రేట్ను ఉంది, 4 మీటర్లు ఉన్నాయి అన్న కారణం మీద పింఛన్ తీశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ తీసేసింది ఏమి లేదు. ఇవాళ మా డివిజన్లోనే 3 వితంతు పింఛన్లు మా డివిజన్లో ఇవాళ మేము ఇవ్వడం జరిగింది. మా 17 డివిజన్లో డబ్బు నర్సమ్మ నాకు ఆమెకి వితంతు పింఛన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు పింఛన్లు తీసేయాలి, కొత్తగా పింఛన్ శాంక్షన్ చేసి ఇచ్చారు ఈరోజు. మరి ఏంటండి అసలు ఎలా ఉందండి ప్రజల స్పందన ఎలా ఉంది సంక్షేమ కార్యక్రమాల విషయంలో? ఒకవైపు ఏమో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిందే దోపిడీ, వాళ్ళు చేసేదే రప్ప 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 అనుకుంటూనే వెళ్తున్నారు. ఎవరు రప్ప రప్ప చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరు రప్ప రప్ప అంటే ఎవరు ఊరుకోరు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకి ఈరోజు ధైర్యంగా వెళ్తున్నారు. ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మేము వెళ్తున్నాం ఇవాళ ప్రజల్లోకి. కానీ వాళ్ళు మొన్న కేక్ కటింగ్ పెట్టారు. ఏం చేశారు? రప్ప రప్ప అంటే 250 రూపాయలు మనుషులకి ఇచ్చి జనాలు తీసుకుని వెళ్ళారు, డబ్బులు ఇచ్చి జనాలు తీసుకెళ్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. స్వచ్ఛందంగా చక్కగా వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు. ఎందుకు? పథకాలు తల్లికి వందనం కానీ, అన్న క్యాంటీన్లు కానీ, కానీ ఇవాళ 5 రూపాయలకి గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు ఇస్తారు. ఇవాళ చక్కగా 5 రూపాయలు ఇచ్చే చక్కగా భోజనం చేస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఇవాళ వితంతు పింఛన్లు తీసుకున్నారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు కరెంటు మీటర్లు కానీ వాళ్ళు కరెంటు మీటర్లు కూడా చూడలేదు. వాళ్ళు వితంతు పింఛన్ ఇచ్చారంటే కరెంటు మీటర్లు చూడలే ఆమెకి. ఇవాళ వితంతు పింఛన్ ఇచ్చాక ఆమె తీసుకుని ఆనందంగా ఉంది. 4000 తీసుకుంది. మా కుటుంబానికి మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకున్నారని చెప్పేసి ఆమె వారు చెప్పడం కూడా జరిగింది. వీళ్ళ 3 మీద 420 కేసు పెట్టాలని అంటున్నారు. మరి వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ మీద పెట్టాలి. ముందు 420 కేసు అనేది గుట్కాగాడు మీద పెట్టాలి, ఎల్లంపల్లివాడి మీద పెట్టాలి. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం మీద 420 పెట్టి లోపల పడేయాలి. ఎందుకని వాళ్ళ మీద ఎందుకు పెట్టాలంటారు? 420 వాళ్ళు చేసిన అరాచకం ఎక్కువ కదా. వాళ్ళ ప్రభుత్వంలో చేసిన అరాచకం గుడి మీద పెట్టారు. ఎల్లంపల్లిలో ఏం చేశారు? సింహాలు దొంగతనం చేశాడు. వాడి మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నాని ఉన్నాడు, ఎన్ని కార్యక్రమాలకి ఎన్ని అడవుడు చేశాడు, ఎంతమంది రప్పరప్ప అన్నాడు, ఎంతమంది చేశాడు. వాళ్ళని లోపల పడేయాలి. చాలా మంది వైసీపీ నాయకులు చాలా మంది కూడా
వాళ్ళు చేసిన పని ముందు మెయిన్ కోడికత్తి అని డ్రామా ఆడింది సైకో జగన్ రెడ్డి. కోడికత్తిని కానించి రాయి దగ్గర కానించి గులకరాయి దగ్గర నుంచి కోడికత్తి కానించి మొత్తం అన్ని వాళ్ళ బాబాయ్ హత్య కానించి మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో అదే పద్ధతిలో వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా రఫా నరుకుంటూ పోతానంటే ఎవరి చేతులు కట్టుకోలేరు. తర్వాత కార్యకర్తలు కాదు, పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలే వాళ్ళ రఫా పాటించే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. అంటే ఎలా చూడొచ్చు అండి, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చేసినప్పుడు కూడా కొన్ని ఫ్లెక్సీల్లో చూస్తే 2029 ఎలక్షన్లో 89 సీట్లు దాటగానే కోత మొదలవుతుంది రప్ప అని కూడా రాష్ట్రంలో అని చెప్పేసి కొటేషన్స్ కూడా పెట్టడాన్ని ఎలా చూడొచ్చు? పిచ్చోళ్ళండి, పిచ్చోళ్ళకి రాయేసి ఎక్కడ వేస్తాడు వాడికే తెలియదు. పిచ్చోళ్ళ చేతులు రాయలాగా అసలు నువ్వు కేక్ కట్ చేసుకున్నాడు ఒక పద్ధతి, ఒక రూల్ ప్రకారం కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలి. పెప్సీలు ఎందుకు రప్ప దేనికి? ఎవరిని నరుక్కుంటే నువ్వు వెళ్ళిపోతావు. మీరు నరికారు కాబట్టి 5 సంవత్సరాల్లో మీకు అలవాటు తప్పలా. మీరు నరుక్కుంటే వెళ్తానంటే ఇక్కడ ఉండేవారు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. మీరు నరుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ కూడా ఎవరు చూస్తా ఊరుకోరు. వాళ్ళు ఎక్కడ దింపాలి అక్కడ దింపుతారు. బుల్లెట్ అనేది ఎక్కడో జైల్లో పెట్టాలి, అక్కడ జైల్లో పెడతారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటే రాష్ట్రంలో పరిస్థితి? చాలా దరిద్రంగా ఉంటుంది. జనాలు ఇంటికి నలుగురు బతికే వాళ్ళు కూడా సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబాలు ఒక్కలే బతుకుతారు. అలాంటి పరిపాలన ఎవరు తీసుకొచ్చుకోరు. వాళ్ళు ఏదో నేను మళ్ళీ సీఎం అవుతా అని చెప్పేసి విరమిగుతున్నాడు కానీ సీఎం అదే కళ. అతను మంచం మీద పడుకో కలకంటాను తప్పక అతను సీఎం ఆలోచన అనేది లేదు. అంటే నేను చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతుకుంది, ఖచ్చితంగా నేను 2029 ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి ఆయనే అంటున్నాడు. అతను ఏం చేశాడు మంచి పని? ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనాలు, దేవుడు తిరుపతిలో దేవుడు ఉండే డబ్బులు, ఋషికొండ దగ్గర డబ్బులు, ఎక్కడ చూసిన పరిపాలన అంతా కూడా దొంగతన పరిపాలనే చేశాడు సైకో రెడ్డి. ఎక్కడ ప్రజలకు మంచి పని చేశాడు? ఇవాళ స్కూల్ పిల్లలు చదువుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి తల్లికి వందనం వస్తుంటే పేదవాళ్ళు కూడా ఈరోజు డబ్బులు కట్టడం కూడా ఇంటికి నలుగురికి ఇచ్చారు డబ్బులు. ఆ రోజు ఏమి ఇచ్చారు? మీరు ఒకరికి ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు తెలుపుకోండి. కానీ ఇవాళ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చారు, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. అది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. మీ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి? రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే మీరు చెప్తున్నట్టు ఫంక్షన్ల పంపిణీ విషయంలో కానీ ఎలా ఉంది అసలు పరిస్థితి? మా 15 డివిజన్కి వచ్చేసరికి మా ఎమ్మెల్యే గద్దె రామారావు గారు డివిజన్లో పర్యటిస్తున్నారు. ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. 2 రోజుల్లో టైం తీసుకుని ఆ సమస్యను పరిష్కారం అవుతుంది. మేము డివిజన్లో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంది, రోడ్లు జరుగుతుంది. కాకపోతే ఒక డ్రైనేజీ సమస్య అనేది మా 17 డివిజన్లో ఉంది. అది కూడా మొన్న ఈ మధ్య కాలంలో 1,90,00,000 పెట్టి ఈ కాంట్రాక్ట్లో కూడా రామకృష్ణ దగ్గర కూడా ఈ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అదైపోతే మా డివిజన్లో సమస్య కూడా తగ్గిపోతే వితంతు పింఛన్లు పెట్టాం, వికలాంగులు పింఛన్ పెట్టాం. అవి త్వరలో కూడా శాంక్షన్ అవుతాయి. శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది.